వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. థర్డ్ సెమిస్టర్ సబ్జెక్ట్ ఈ గ్లోబల్ బిజినెస్లో ఆల్రెడీ యూనిట్ 1 అప్లోడ్ చేయడం జరిగింది, థియరీ క్వశ్చన్స్. అండ్ ఈ వీడియోలో యూనిట్ 2 ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఈ బిజినెస్ మోడల్స్. సో బిజినెస్ అనేది కండక్టెడ్ బిజినెస్ త్రూ ఎలక్ట్రానికల్, అందులో బిజినెస్ మోడల్స్ ఇక్కడ టైప్స్ క్లాసిఫికేషన్స్. ఫస్ట్ వచ్చేసి బిజినెస్ టు కన్జ్యూమర్, ట్రాన్సాక్షన్ కండక్టెడ్ బిట్వీన్ బిజినెస్ అండ్ కన్జ్యూమర్స్ త్రూ డిజిటల్ ప్లాట్ఫామ్స్ త్రూ ఎలక్ట్రానికల్. బిజినెస్ టు బిజినెస్ మీన్స్ one company sell their products to another company like raw materials. అది నెక్స్ట్ వచ్చేసి కన్జ్యూమర్ టు కన్జ్యూమర్, ఇట్ ఈస్ పర్టికులర్లీ యూస్ఫుల్ ఫర్ సెల్లింగ్ సెకండ్ హ్యాండ్ ఐటమ్స్. వన్ కన్జ్యూమర్ టు అనదర్ కన్జ్యూమర్కి సెల్ చేస్తారు. అండ్ కన్జ్యూమర్ టు బిజినెస్ అంటే ఇండివిజువల్ కన్జ్యూమర్స్ వాళ్ళ యొక్క స్కిల్స్ని టాలెంట్స్ని టు బిజినెస్కి సెల్ చేసుకుంటారు. అది వచ్చేసి కన్జ్యూమర్ టు బిజినెస్. అండ్ బిజినెస్ టు గవర్నమెంట్ అంటే ఇట్ మీన్స్ దిస్ మోడల్ ఇన్వాల్వ్స్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ కంపెనీస్ అండ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ మధ్య ఉంటుంది. సో గవర్నమెంట్ టు సిటిజన్ ఆర్ బిజినెస్ మీన్స్ గవర్నమెంట్ బాడీస్ ఇంటరాక్ట్ digitally with citizens or businesses like tax fillings, so rules and regulations passing to business peoples or citizens. సో ఇది వచ్చేసి గవర్నమెంట్ టు సిటిజన్ ఆర్ గవర్నమెంట్ టు బిజినెస్ ఉంటుంది. సో ఇవి టైప్స్ ఆఫ్ బిజినెస్ మోడల్స్. మెయిన్లో వచ్చేసి ఎలక్ట్రానిక్ బిజినెస్ అంటే బిజినెస్ అనేది త్రూ ఎలక్ట్రానికల్, అండ్ బిజినెస్ మీన్స్ ట్రాన్సాక్షన్స్ త్రూ ఎలక్ట్రానికల్ ఉంటుంది. ఎలా బిజినెస్ టు కన్జ్యూమర్ అంటే బిజినెస్కి కన్జ్యూమర్కి మధ్యలో ట్రాన్సాక్షన్స్ కండక్టెడ్ బిట్వీన్ బిజినెస్ అండ్ కన్జ్యూమర్. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ కండక్టెడ్ బిట్వీన్ బిజినెస్ అండ్ వన్ బిజినెస్ టు అనదర్ బిజినెస్. ఇలా వన్ కన్జ్యూమర్ టు అనదర్ కన్జ్యూమర్, ఇలా కన్జ్యూమర్ టు బిజినెస్, ఇలా బిజినెస్ టు గవర్నమెంట్, ఇక్కడ గవర్నమెంట్ టు సిటిజన్. ఇది టైప్స్ ఆఫ్ ఈ బిజినెస్ మోడల్స్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఈ మార్కెట్ ప్లేసెస్ అండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. సో ఈ మార్కెట్ ప్లేసెస్ మీన్స్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. అంటే ఎలక్ట్రానికల్గా మార్కెట్ ఏమంటారు, సో ఎలక్ట్రానికల్గా మార్కెట్ ఇప్పుడు మొత్తం కూడా గూడ్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఎలక్ట్రానికల్గా ఆన్లైన్లో ప్లేస్ చేస్తున్నారు కదా. సో దానివల్ల ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ మల్టీ సైడెడ్ పార్టిసిపేషన్. దీస్ ప్లాట్ఫామ్ సపోర్ట్ ట్రాన్సాక్షన్స్ అమంగ్ వేరియస్. ఇందులో వచ్చేసి సెల్లర్స్ ఉంటారు, బయర్స్ ఉంటారు, పేమెంట్ ప్రాసెసర్స్ ఉంటుంది, మల్టీ సైడెడ్ పార్టిసిపేషన్. ఇంటర్మీడియరీ రోల్, ఈ మార్కెట్ ప్లేస్ అనేది ఇంటర్మీడియరీ. ఈ మార్కెట్ ప్లేస్ అంటే ఏంది, ఇది డిజిటల్ మార్కెట్ అనేది ఇంటర్మీడియరీగా ఉంటుంది బిట్వీన్ సెల్లర్కి అండ్ బయ్యర్కి. ఇది సెంట్రలైజ్డ్ యాక్సెస్ అంటే బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఈ ఎలక్ట్రానికల్గా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ఈ మార్కెట్ ప్లేస్ని యూజ్ చేసి బయ్యింగ్ అండ్ సెల్లింగ్ చేస్తారు. టెక్నాలజీ డ్రైవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అండ్ థర్డ్ వన్ అండ్ లాస్ట్ వన్ ట్రస్ట్ అండ్ రెప్యుటేషన్ సిస్టమ్. సో రివ్యూస్ రేటింగ్స్ అవన్నీ ఉంటాయి, దానివల్ల ట్రస్ట్ అండ్ రెప్యుటేషన్ సిస్టమ్ కూడా ఉంటుంది. సో ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ కంపెనీస్ మెయింటైన్ చేస్తే ఇవి క్యారెక్టరిస్టిక్స్. అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఆన్లైన్, ఈ అడ్వాంటేజెస్ ఆఫ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇవి వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఈ మార్కెట్ ప్లేసెస్ అండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అడ్వాంటేజెస్ ఆల్రెడీ రోల్ ఆఫ్ ఫస్ట్ యూనిట్లో రోల్ ఆఫ్ ఆన్లైన్ మార్కెట్ ప్లేసెస్ ఇన్ ఈ గ్లోబల్ బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అదే క్వశ్చన్ అనేది ఇక్కడ ఉంటుందో, రోల్ ఆఫ్ ఆన్లైన్ మార్కెట్ ప్లేసెస్ ఇన్ ఈ గ్లోబల్ బిజినెస్. ఇదే క్వశ్చన్ రాయండి అడ్వాంటేజెస్ ఆఫ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్కి. డిజిటల్ మార్కెటింగ్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద డిజిటల్ మార్కెటింగ్ అండ్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. డిజిటల్ మార్కెటింగ్ అంటే ప్రమోటింగ్ బ్రాండ్స్, ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ త్రూ డిజిటల్ ఛానల్స్. అంటే మన యొక్క ప్రోడక్ట్స్ కానీ ప్రమోట్ అంటే అడ్వర్టైజింగ్ త్రూ డిజిటల్ ఛానల్స్ చేయడం డిజిటల్ మార్కెటింగ్. సో సచ్ యాజ్ సోషల్ మీడియా, మొబైల్ యాప్స్, ఈమెయిల్. సో ఇదంతా కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్కి ఇది డిఫరెంట్గా ఉంటుంది. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఇది వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి కోర్ కాంపనెంట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. సో ఇందులో మెయిన్ కోర్ కాంపనెంట్స్ ఏముంటాయి, సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. సో ఇందులో కూడా ఏమంటారు, నెక్స్ట్ వచ్చేసి సర్చ్ ఇంజన్ మార్కెటింగ్. సో ఇవన్నీ కూడా సోషల్ మీడియా మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్ అండ్ ఎఫిలియేట్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. సో వెబ్ అనలిటిక్ టూల్స్ ఇవన్నీ కూడా ఏమంటారు, మన ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసుకోవడం
ఇందులో సోషల్ మీడియాలో పబ్లిష్ చేయొచ్చు మన ప్రోడక్ట్కి సంబంధించింది. ఈమెయిల్స్ సెండ్ చేయొచ్చు. సో రిపిటేటివ్ కస్టమర్స్ ఆల్రెడీ సెల్ చేసి ఉంటారు కదా మన ప్రోడక్ట్స్. సో వాళ్ళకి ఈమెయిల్స్ ద్వారా రిపిటేటివ్ కస్టమర్స్ అంటే మన ప్రోడక్ట్స్ అనేటివి కొనడానికి. అండ్ కంటెంట్ మార్కెటింగ్. సో కంటెంట్ మార్కెటింగ్ మీన్స్ క్రియేటింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ వాల్యుబుల్ డిజిటల్ కంటెంట్ టు అట్రాక్ట్ అండ్ రీటైన్ కస్టమర్ ఇంట్రెస్ట్. అండ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రమోట్ చేయడం. ప్రోడక్ట్స్ వచ్చి సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్. సో ఇవన్నీ కూడా కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం, మన ప్రోడక్ట్స్ అనేటివి సెల్ చేయడం కోసం ఇవన్నీ కూడా ఈ డిజిటల్ టూల్స్ యూజ్ చేస్తారు. సో ఇంపార్టెన్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. సో మనము మన ప్రోడక్ట్స్ ప్రమోట్ చేసుకోవడం వల్ల మెయిన్ ఇంపార్టెంట్ ఏంది? సో గ్లోబల్గా రీచ్ అవుతుంది మన ప్రోడక్ట్. 24/7 యాక్సెసిబిలిటీ ఉంటుంది. కాస్ట్ ఎఫెక్టివ్ కాంపెన్స్. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే మొత్తం కూడా కాస్ట్తో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి సోషల్ మీడియా యూజ్ చేయొచ్చు, ట్విట్టర్, ఫేస్బుక్. సో ఇవన్నీ కాస్ట్ అనేది లో కాస్ట్ ఉంటుంది. అండ్ ప్రిసైజ్ టార్గెట్ చేయొచ్చు. సో మన ప్రోడక్ట్స్ అనేటివి ఎవరికి అవసరం, వాళ్ళ యొక్క టేస్టులు, ప్రిఫరెన్స్లు మన ప్రోడక్ట్కి తగినట్టుగా దానికి సంబంధించిన కస్టమర్స్ని టార్గెట్ చేయొచ్చు. అండ్ ఇంక్రీజ్డ్ బ్రాండ్ అవేర్నెస్ అండ్ సేల్స్ త్రూ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా. పర్సనలైజ్డ్ కస్టమర్ ఎంగేజ్మెంట్ అంటే కస్టమర్ యొక్క టేస్టులు అండ్ ప్రిఫరెన్సెస్ తెలుసుకోవచ్చు త్రూ సోషల్ మీడియా. సో ఇప్పుడు ఇవన్నీ కూడా డిజిటలైజ్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి రియల్ టైం పర్ఫార్మెన్స్ ట్రాకింగ్. ఇవన్నీ కూడా ఇంపార్టెన్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. సో బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద డిజిటల్ మార్కెటింగ్ యొక్క కాంపోనెంట్స్. అంటే ఏ కాంపోనెంట్స్ యూజ్ చేసి మన ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తామంటే సోషల్ మీడియా ఉపయోగించుకోవటం. సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటే కీవర్డ్స్. సో వెబ్సైట్, ఇవన్నీ కూడా సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్. ఇవన్నీ కూడా మనం మెయిన్ వచ్చేసి ఇవన్నీ హెడ్డింగ్స్ లోపల మీరు మ్యాటర్ రావాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మనం మన యొక్క ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసుకుంటాం, అడ్వర్టైజింగ్ చేస్తాం. ఈ ఛానల్స్ ఉపయోగించి కాంపోనెంట్స్ అంటే ఇవి ఇంపార్టెన్స్. డిజిటల్ మార్కెటింగ్ చేయడం వల్ల కాస్ట్ ఎఫెక్టివ్ అంటే ట్రెడిషనల్ కంటే కాస్ట్ అనేది లో ఉంటుంది. టార్గెట్ చేయొచ్చు స్పెసిఫిక్ కస్టమర్స్ని. సో బ్రాండ్ అవేర్నెస్ ఇంక్రీజ్ అవుతుంది, అందరికీ తెలుస్తుంది. కస్టమర్స్తో మనం పర్సనలైజ్డ్ కాంటాక్ట్ మెయింటైన్ చేయొచ్చు. అప్పుడే వాళ్ళ టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ తెలుస్తుంది. రియల్ టైం పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ అంటే మనం ఇవన్నీ డిజిటల్ టూల్స్ ఉపయోగిస్తున్నాం కదా, పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ చేయొచ్చు. సో ఎలా ఉంది మన ప్రోడక్ట్ అనేది. సో ఇవన్నీ కూడా ఇందులో వచ్చేసి నెక్స్ట్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద డిజిటల్ మార్కెటింగ్ అండ్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటే సిఎంఆర్ రిఫర్స్ టు సెట్ ఆఫ్ స్ట్రాటజీస్, టెక్నాలజీస్ అండ్ సిస్టమ్స్ యూజ్ టు మేనేజ్ ఈ సిఎంఆర్ అంటే ఏంటంటే ఇందులో సెట్ ఆఫ్ స్ట్రాటజీస్, టెక్నాలజీస్ అండ్ సిస్టమ్స్ యూజ్ చేస్తారు. మెయిన్ వచ్చేసి కంపెనీ ఇంటరాక్ట్ విత్ కరెంట్ అండ్ పొటెన్షియల్ కస్టమర్స్. కస్టమర్ రిలేషన్షిప్ అంటేనే రిలేషన్షిప్ విత్ కస్టమర్స్ అనమాట. కంపెనీ మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క కస్టమర్స్ యొక్క డేటా కలెక్ట్ చేసి అనలైజ్ చేసుకొని వాళ్ళ యొక్క టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ బట్టి అందుకు తగిన కస్టమర్స్ సెంట్రిక్ ప్రోడక్ట్ డిజైన్ చేయడానికి. సో ఇందులో మెయిన్ కాంపోనెంట్స్ ఏంది? కస్టమర్ డేటా మేనేజ్మెంట్. సో కస్టమర్స్ యొక్క డేటా అనేది మనము మేనేజ్ అంటే అనలైజ్ చేయాలి. వాళ్ళ యొక్క హిస్టరీ, వాళ్ళ యొక్క టేస్టులు, ప్రిఫరెన్సులు. ఇది వన్ ఆఫ్ ద కాంపోనెంట్. అండ్ సేల్స్ ఫోర్స్ ఆటోమేషన్ ఇది. అండ్ మార్కెటింగ్ ఆటోమేషన్, కస్టమర్ సర్వీస్ అండ్ సపోర్ట్ అంటే కస్టమర్కి వాళ్ళ యొక్క ఇష్యూస్ అనేటివి రిజాల్వ్ చేయాలి, కంప్లైంట్స్. అప్పుడే కదా వాళ్ళు రిపీట్గా మన ప్రోడక్ట్స్ అనేవి సర్వీస్ ఇక్కడ బాగుంటుందని. సో రిపీట్ కస్టమర్స్ మన దగ్గరకు వచ్చేది. అనలిటికల్ అండ్ రిపోర్టింగ్ టూల్స్. సో ఇవన్నీ యూజ్ చేయాలా. సో మనము కస్టమర్ యొక్క సో ఎలా ఉంది మన ప్రోడక్ట్స్ గురించి ఇవన్నీ కూడా. సో మార్కెటింగ్ ఆటోమేషన్. సో అంటే ఇట్ మీన్స్ మార్కెటింగ్ మెసేజెస్ ఇవన్నీ కూడా త్రూ సిఎంఆర్ అంటే ఏంది? ఒక టైప్ ఆఫ్ టెక్నాలజీ కదా. సో మార్కెటింగ్ ఆటోమేటిక్గా మార్కెటింగ్ మెసేజెస్ వచ్చేసి ఎవరైతే మన ప్రోడక్ట్స్ కొంటున్నారో వాళ్ళకి అనేది సెండ్ చేయాలి. సేల్స్ ఫోర్స్ ఆటోమేషన్. సో ఇవన్నీ కూడా కాంపోనెంట్స్. ఇవి యూజ్ చేసి మనము రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాం విత్ కస్టమర్స్తో. ఇంపార్టెన్స్ ఆఫ్ సిఎంఆర్ ఇన్ ఈ గ్లోబల్ బిజినెస్. సో సిఎంఆర్ వల్ల ఏమైపోతుంది? సో ఇంపార్టెన్స్ ఎందుకంటే పర్సనలైజేషన్ అట్ స్కేల్. సో పర్సనలైజేషన్ అట్ స్కేల్, కస్టమర్ రిటెన్షన్ అండ్ లాయల్టీ, ఎఫిషియన్సీ అండ్ కాస్ట్ రిడక్షన్, కస్టమర్ లైఫ్ సైకిల్ అండ్ మేనేజ్మెంట్, డేటా డ్రైవెన్ ఇన్సైట్స్ అండ్ ఇంప్రూవ్డ్ కస్టమర్ సర్వీసెస్, సపోర్ట్ ఫర్ స్కేలబుల్ గ్లోబల్ ఆపరేషన్స్. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం కస్టమర్తో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం వల్ల సో వాళ్ళ యొక్క పర్సనలైజేషన్ అంటే వాళ్ళ యొక్క పర్సనల్ డీటెయిల్స్ తెలుస్తాయి, వాళ్ళ టేస్టులు, ప్రిఫరెన్సులు తెలుస్తాయి. అండ్ వచ్చేసి కస్టమర్ యొక్క లాయల్టీ అండ్ అంటే రిటెన్షన్ అంటే ఏంది? రిపిటేటివ్ కస్టమర్స్ రావాలంటే వాళ్ళకి మనం లాయల్టీ అంటే ఇట్ మీన్స్ మనం సర్వీస్ క్వాలిటీ అనేది పర్ఫెక్ట్ చేయాలి వాళ్ళకు. సో ఎఫిషియన్సీ, కాస్ట్ రిడక్షన్
అండ్ వచ్చేసి కస్టమర్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ఎంటైర్ కస్టమర్కి సంబంధించిన ఫ్రమ్ అవేర్నెస్ అంటే మన ప్రోడక్ట్ అవేర్నెస్ అంటే వాళ్ళకి తెలిసినప్పటి నుంచి సో ఏమంటారు వాళ్ళది మొత్తం కూడా స్టడీ చేయాలి. సో అది అనమాట డేటా డ్రైవెన్ ఇన్సైట్స్. సో అనలిటికల్ టూల్స్ ఉంటాయి. సో సేమ్ ఈ కాంపోనెంట్స్ లాగా ఉంటుంది. ఇది చూడండి ఇవి ఇందులో కస్టమర్ సర్వీస్ అండ్ సపోర్ట్ అంటే కస్టమర్ యొక్క ఏమంటారు డిస్ప్యూట్స్ రిజాల్వ్ చేయడము, దానివల్ల మన పాజిటివ్ ఇంపాక్ట్ అనేది మన కంపెనీ మీద కస్టమర్స్కి పడుతుంది. సో అనలిటికల్ అండ్ రిపోర్టింగ్ టూల్స్ని బట్టి సేల్స్ ఏమంటారు అనలైజ్ చేయడము, ఇవన్నీ కూడా ఇక్కడ కూడా ఉండేదో. ఈ కస్టమర్ సర్వీస్ అంటే ఇంప్రూవ్ కస్టమర్ సర్వీస్ సపోర్ట్ ఫర్ ఇది గ్లోబల్గా రీచ్ అవుతుంది, గ్లోబల్ ఆపరేషన్ చేయొచ్చు. సో కస్టమర్స్తో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళ టేస్ట్లు ప్రిఫరెన్స్లు తెలుస్తాయి కాబట్టి మనం గ్లోబల్గా కూడా ఏమంటారు బిహైండ్ లోకల్. సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా కస్టమర్ లైఫ్ సైకిల్. సో మార్కెటింగ్ ఆటోమేషన్. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇందులో ఉన్నటివి ఉన్నాయి. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి పేమెంట్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ ఇన్ ఈ గ్లోబల్ సిస్టమ్. సో ఇప్పుడు ఎలక్ట్రానికల్గా ఏమంటారు బిజినెస్ అనేది రన్ అవుతుంది కాబట్టి పేమెంట్ సిస్టమ్స్ ఏం యూజ్ చేస్తున్నారు, మెయిన్ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్, ఎలక్ట్రానికల్గా ఫండ్స్ ట్రాన్స్ఫర్, డిజిటల్ వ్యాలెట్స్ అండ్ మొబైల్ పేమెంట్ సిస్టమ్స్, బై నౌ పే లాటర్ మోడల్స్ వచ్చింది. సో అంటే బై చేస్తారు ఇన్స్టాల్మెంట్స్ వైజ్గా ఎలక్ట్రానికల్గా పే చేసి వచ్చింది. క్రిప్టో కరెన్సీ అండ్ బ్లాక్ చైన్ బేస్డ్ పేమెంట్స్, దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ పేమెంట్ సిస్టమ్స్ ఇన్ ఈ గ్లోబల్ బిజినెస్. సో ఎలక్ట్రానికల్ బిజినెస్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ఏంది, డేటా థెఫ్ట్ అవుతుంది అండ్ ఫిషింగ్ అండ్ సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ అంటే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తారు. సో దానివల్ల ఏమైపోతుంది కస్టమర్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్స్. సో ఇది వచ్చేసి ఏంటంటే మ్యాన్ ఇన్ ద మిడిల్ అంటే సైబర్ క్రిమినల్స్ మిడిల్లో వచ్చి సో మనము ఏమంటారు పేమెంట్ సర్వర్స్కి యూజర్స్కి మధ్య ఏమంటారు ఇది వచ్చేసి ఇది మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్స్ అంటే క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ అండ్ చార్జ్ బ్యాక్స్. నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ డౌన్ టైమ్ అండ్ ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్స్ అంటే ఈ సెక్యూరిటీస్ ఛాలెంజెస్ వల్ల ఈ ఎలక్ట్రానికల్గా బిజినెస్ అంటే ఎలక్ట్రానికల్గా బయ్యింగ్ అనేది చేయడం అనేది ఏమంటారు. సో ఈ సెక్యూరిటీ ఛాలెంజెస్ వల్ల ఇవన్నీ కొన్ని డిసడ్వాంటేజెస్ అనమాట ఎలక్ట్రానికల్గా చేయాలనుకునే వాళ్ళకు. సో డేటా థెఫ్ట్ అవుతుంది, ఫిషింగ్. సో ఫిషింగ్ అంటే ఏంది ఫేక్ పేమెంట్ పోర్టల్స్, ట్రిక్ యూజర్స్ ఇంటూ రివీలింగ్ పర్సనల్ ఆర్ పేమెంట్ సిస్టమ్స్, సైబర్ క్రిమినల్స్ ఏమంటారు మధ్యలో వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి క్రెడిట్ కార్డు ఫ్రాడ్లు జరుగుతున్నాయి. సిస్టమ్ డౌన్ టైమ్ అండ్ ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్స్. సిస్టమ్ డౌన్ టైమ్ మీన్స్ మనం పేమెంట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ అవుతుంటుంది కదా, దానివల్ల ఏమైపోతుంది పూర్ కస్టమర్స్ అంటే కస్టమర్స్కి ఏమనిపిస్తుంది అంటే ఎలక్ట్రానికల్గా ఏమంటారు ట్రాన్సాక్షన్ డీలే వల్ల కస్టమర్స్కి కూడా కొంచెం. సో ఇవన్నీ కూడా అందుకే సెక్యూరిటీ ఛాలెంజెస్ ఇన్ ఈ గ్లోబల్ బిజినెస్. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి పీర్ టు పీర్ షేరింగ్ ఎకానమీ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్ ఫర్ ఈ గ్లోబల్ బిజినెస్. పీర్ టు పీర్ అంటే ఏం లేదు, ఇది అనేది ఒక ఏమంటారు ఇది అనేది ఒక ఎకనామిక్ మోడల్. ఇది ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తుంది పీర్ టు పీర్ షేరింగ్ ఎకానమీ అంటే. సో ఇది అనేది ఒక ఎకానమీ అంటే ఇది ఎకనామిక్ మోడల్. ఇది ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకుంటారు పీర్ టు పీర్. ఎందుకంటే టు కనెక్ట్ ఇండివిజువల్స్. సో ఇండివిజువల్స్తో కనెక్ట్ కోసం. ఎందుకంటే ఈ పీర్ టు పీర్ ఏం చేస్తుందంటే షేరింగ్, రెంటింగ్ ఆర్ సెల్లింగ్ ఆఫ్ అండర్ యూటిలైజ్డ్ అసెట్స్ అంటే ఏవైతే యూటిలైజ్ చేసుకోకుండా ఉన్నాయో అసెట్స్ వాటిని ఏం చేస్తుంది అంటే రెంటింగ్ ఇస్తుంది, సెల్లింగ్ చేస్తుంది, షేరింగ్ చేస్తుంది విత్ అదర్స్ అనమాట. అంటే ఇప్పుడు ట్రెడిషనల్గా మనం రెంట్కి ఇస్తాం కదా వేరేటోళ్ళకు. సో ఇది ఎలక్ట్రానికల్గా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకొని ఏం చేస్తుందంటే రెంటింగ్ ఆఫ్ అండర్ ఏవైతే యూటిలైజ్ చేసుకోకుండా ఉన్నాయో ఆ సెట్స్ని వాటిని సెల్లింగ్ లేదంటే అంటే సెల్లింగ్ పర్మనెంట్ సెల్లింగ్ అనే చేస్తుంది, లేదంటే రెంటింగ్ అంటే రెంట్ అని ఇస్తుంది. సో డైరెక్ట్ షేరింగ్ సో ఆ రకంగా కూడా ఇస్తుంది విత్ అదర్స్కి. సో ఇది అనమాట అంటే టు కనెక్ట్ ఇండివిజువల్స్. ఇది అనేది ఒక ఎకనామిక్ మోడల్ యూజింగ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకొని ఏం చేస్తుందంటే ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది విత్ అదర్స్కి. అండర్ యూటిలైజ్డ్ అసెట్స్ కదా ఇవన్నీ కూడా రెంటింగ్ ఇస్తే వాళ్ళకు మనీ వస్తుంది అండ్ ఓనర్షిప్ అనేది మన కంట్రోల్లోనే ఉంటుంది కదా. సో ఇది పీర్ టు పీర్. ఇందులో స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్ ఫర్ గ్లోబల్ ఈ బిజినెస్. సో స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్ ఫర్ గ్లోబల్ ఈ బిజినెస్. సో ఏంటంటే
ఈ ఇంపాక్ట్ అంటే పీర్ టు పీర్ అంటే ఏంది? సో ఎలక్ట్రానికల్గా రెంటింగ్ ఇవ్వడం, హోమ్స్నైనా హోమ్ అంటే ఇల్లులు ఇవ్వడం రెంట్కి విత్ అదర్స్కి ఇవ్వడం. సో ఎలక్ట్రానికల్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకొని ఇది పీర్ టు పీర్ చేస్తుంది కదా. దానివల్ల ఏమైందంటే మార్కెట్ డిస్రప్షన్. సో ఈ గ్లోబల్ ఈ బిజినెస్కి ఏమంటారు దీనివల్ల ఇంపాక్ట్ ఉందా అంటే ఇంప్లికేషన్స్ అంటే మార్కెట్ డిస్రప్షన్ ఆఫ్ ట్రెడిషనల్ మోడల్స్. సో ట్రెడిషనల్ మోడల్స్లో వచ్చేసి ఏమంటారు హై కాస్ట్ ఉంటుంది, కానీ ఇక్కడ ఎలక్ట్రానికల్గా మాత్రం ఫ్లెక్సిబుల్ ప్రైసింగ్ ఉంటుంది. సో ఇది అనేది లో ట్రాన్సాక్షన్ కాస్ట్. ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్లోబల్ మైక్రో ఎంటర్ప్రీనియర్షిప్ అంటే గ్లోబల్గా కూడా ఎక్స్పాండ్ చేయొచ్చు. అండ్ ప్లాట్ఫామ్ డ్రైవ్ అండ్ బ్రాండ్ ఐడెంటిటీ, డేటా సెంట్రిక్ డెసిషన్ మేకింగ్, సర్వీస్ పర్సనలైజేషన్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. సో కావాలంటే ఇక్కడ మీరు చదువుకోవచ్చు. దీనివల్ల చూడండి మార్కెట్ డిస్ట్రప్షన్ ఆఫ్ ట్రెడిషనల్ మోడల్స్, దీనివల్ల ఏమైపోతుంది లో ట్రాన్సాక్షన్ కాస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ ప్రైజింగ్ ఉంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్లోబల్ మైక్రో ఎంటర్ప్రినర్స్ అంటే ఇట్ మీన్స్ ఇండివిజువల్స్ ఇన్ రిమోట్ అండర్ సర్వ్డ్ రీజన్స్ కెన్ జనరేట్ ఇన్కమ్ వితౌట్ ఫార్మల్ ఎంప్లాయ్మెంట్. అంటే ఈ రకంగా కూడా సో ఏ ఎంప్లాయ్మెంట్ లేకుండా ఈ రకంగా కూడా రెంట్కి ఇచ్చి కూడా సో ఇది చేసుకోవచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ద ఏమంటారు. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ ఈ బిజినెస్కి నెక్స్ట్ వచ్చేసి ప్లాట్ఫామ్ డ్రైవ్ అండ్ బ్రాండ్ అండ్ ఐడెంటిటీ, డేటా సెంట్రిక్ డెసిషన్ మేకింగ్. సో ఇది నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ పర్సనలైజేషన్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. సో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకొని ఇది ఏం చేస్తుందంటే రెంటింగ్ ఇస్తుంది, అంటే ఇల్లులు రెంట్కి ఇస్తుంది ఆన్లైన్లో అనమాట, ట్రెడిషనల్గా కాకుండా. దానివల్ల ఏమైపోతుంది రోల్ ఆఫ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ యొక్క రోల్ ఎంత? పీర్ టు పీర్ షేరింగ్ టెక్నాలజీ. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకుంటుంది కాబట్టి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రియల్ టైమ్ మ్యాచింగ్. సో ఇది డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేసుకుంటుంది కదా. ఇది వన్ ఆఫ్ ద ఏమంటారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ వచ్చేసి రియల్ టైం మ్యాచింగ్ అంటే సప్లై అండ్ డిమాండ్ మ్యాచ్ కావాలి ఇది. నెక్స్ట్ వచ్చేసి ట్రస్ట్ సేఫ్టీ అండ్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకుంటుంది కాబట్టి పీర్ టు పీర్ షేరింగ్ టెక్నాలజీలో ఏంటంటే రివ్యూస్ రేటింగ్స్ చూస్తారు కదా, దాంట్లో ఏదైతే మంచిగా ఉందో సో ఈ పీర్ టు పీర్ షేరింగ్ ఎకానమీ వచ్చేసి అందులో ఉంటాయి కదా ఏవైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకున్నాం. ఉదాహరణకి ఇప్పుడు ఊబర్ ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే అవే కదా రైడింగ్ కోసం ఉపయోగించేది. సో ఈ రకంగా చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి హోమ్స్ కోసం ఉన్నాయి. సో మనీ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి వెబ్సైట్స్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ట్రస్ట్ సేఫ్టీ అండ్ రెప్యుటేషన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకున్న ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఈచ్ దాని యొక్క ఏమంటారు రివ్యూస్ రేటింగ్స్ ఉంటాయి కాబట్టి సేఫ్టీ అవన్నీ కూడా మనకు హెల్ప్ అవుతాయి. డీసెంట్రలైజ్డ్ అసెట్ యూటిలైజేషన్ అంటే ఇప్పుడు అండర్ యూటిలైజ్డ్ అసెట్స్ ఇది రెంట్కి ఇస్తుంది, వారు యూటిలైజ్ చేసుకోరు కదా. సో కాబట్టి మనము అసెట్ యూటిలైజేషన్ అనేది ఎలక్ట్రానికల్గా వేరే వాళ్ళకి ఇస్తే మనకు మనీ వస్తుంది, ఓనర్షిప్ అనేది మళ్ళీ మన దగ్గరనే ఉంటుంది. సో ఈ రకంగా నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ యాక్సెస్, గ్లోబల్ యాక్సెస్ చేయొచ్చు, డేటా డ్రైవెన్ ఆప్టిమైజేషన్. సో డేటా అనేది మనము కలెక్ట్ చేయొచ్చు కస్టమర్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ని బట్టి. సో ఎనాబ్లింగ్ న్యూ ఫార్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, దీనివల్ల న్యూ ఫార్మ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది త్రూ పీర్ టు పీర్ షేరింగ్ ఎకానమీ. వచ్చేసి సబ్స్క్రిప్షన్ బేస్డ్ బిజినెస్ మోడల్స్ అండ్ రికరింగ్ రెవెన్యూ స్ట్రాటజీస్. సో ఇది అనేది థియరీ క్వశ్చన్ అండ్ సిలబస్ కూడా మీరు గమనిస్తే చాలా ఉంది సిలబస్. సో కాబట్టి మీకు ఈ హెడ్డింగ్స్ మీరు మెయిన్ ప్రిపేర్ కండి క్వశ్చన్స్. ఇందులో వచ్చేసి ఫస్ట్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ బిజినెస్ మోడల్స్ అండ్ రికరింగ్ రెవెన్యూ స్ట్రాటజీస్. సో సబ్స్క్రిప్షన్ అంటే ఏంది? మనం ఒక్కసారి మనం ఏమంటారు మనీ పే చేసి ఏమంటారు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అదే ఆ మనీ అనేది సో ఏమంటారు అయిపోయేంత దాకా అంటే వాళ్ళు 1 month మనం సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం అనుకో 1 month వరకు మనం యూజ్ చేయొచ్చు ఆ కంటెంట్ని, ఆ వీడియోని, సో ఆ యాప్ని. సో కాబట్టి ఇందులో వచ్చేసి చూడండి టైప్స్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ మోడల్స్ అంటే ఈజీ కంటెంట్ బేస్డ్ సబ్స్క్రిప్షన్స్ అంటే ఉదాహరణకు నెట్ఫ్లిక్స్, స్పాటిఫై. ఇందులో వచ్చేసి ఏమంటారు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ లేదా డిజిటల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం యాక్సెస్ చేయొచ్చు. సో ఇది అనమాట నెట్ఫ్లిక్స్, స్పాటిఫై. ప్రోడక్ట్ బేస్డ్ సబ్స్క్రిప్షన్స్ వచ్చేసి సబ్స్క్రిప్షన్స్ అంటే టు ప్రొవైడ్ కన్వీనియన్స్ అండ్ ఆటోమేషన్ ఇన్ కన్జ్యూమర్ గూడ్స్ డెలివరీ. సో ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఇది వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ పర్చేస్. నెక్స్ట్ వచ్చేసి ప్రొవైడర్స్ లైక్ సేల్స్ ఫోర్స్ టూల్స్. సో ఇది నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ బేస్డ్ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషనల్ సబ్స్క్రిప్షన్ కూడా ఉంటుంది. సో ఇవి
అండ్ రికరింగ్ రెవెన్యూ స్ట్రాటజీస్ మీన్స్ అంటే మనకు రిపీటెడ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంటుంది. ఇప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం అనుకోండి, సో రికరింగ్ ఫీ అనేది వస్తూ ఉంటుంది కదా. ఓవర్ టైం వచ్చేసి కస్టమర్స్ పే ఏ రికరింగ్ ఫీ టు యాక్సెస్ ప్రోడక్ట్స్ ఓవర్ టైం. సో ఇవి నెక్స్ట్ మెంబర్షిప్ ప్రోగ్రామ్. సో ఇది ఈ రకంగా కూడా మనకు రెవెన్యూ అనేది రిపీట్గా వస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి యూసేజ్ బేస్డ్ బిల్డింగ్ అంటే ఇది యూసేజ్ బేస్డ్ బిల్డింగ్స్ ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీస్ మోడల్ చార్జెస్ కస్టమర్స్ బేస్డ్ ఆన్ కన్జంప్షన్ లెవెల్ని బట్టి ఛార్జ్ ఉంటుంది. సర్వీస్ రీటైనర్స్ అంటే ఇట్ మీన్స్ ఫ్రీలాన్సర్స్, కన్సల్టెన్సీస్ అండ్ ఏజెన్సీస్ అండ్ మెయింటెనెన్స్ అండ్ లైసెన్సింగ్ ఫీస్. దీనివల్ల ఏమవుతుందంటే రికరింగ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో వీటి వల్ల. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఓమ్ని ఛానల్ రీటైలింగ్ అండ్ హౌ ఇట్ ఇంటిగ్రేట్స్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఛానల్స్. ఓమ్ని ఛానల్ అంటే ఇట్ మీన్స్ ఏమైపోయిందంటే ఆన్లైన్గా మనము ఏమంటారు పర్చేజ్ చేయొచ్చు, పర్చేసింగ్ త్రూ ఎలక్ట్రానికలీ అండ్ ట్రెడిషనల్గా కూడా పర్చేజ్ చేయొచ్చు. ఆఫ్లైన్ అంటే ఇట్ మీన్స్ స్టోర్ దగ్గరికి వెళ్ళి పర్చేజ్ చేయొచ్చు. బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్గా ఏమంటారు కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. కంపెనీ ప్రొవైడ్ ఏమంటారు ప్రోడక్ట్స్ త్రూ ఎలక్ట్రానికల్లీ అండ్ స్టోర్ ఫిజికల్లీ ఏమంటారు మనము వెళ్ళి కూడా కొనుక్కోవచ్చు. సో ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండు ఉంటుంది. సో అదే ఓమ్ని ఛానల్ రీటైలింగ్ అంటారు. ఇందులో వచ్చేసి ఏంది ఓమ్ని ఛానల్ అంటే సీమ్లెస్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. సో అంటే ఏంది షాపింగ్ జర్నీ త్రూ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఛానల్స్ వల్ల. సో ఇది అనమాట రియల్ టైమ్ ఇంటిగ్రేషన్. సో డేటా ఫ్రమ్ ఫిజికల్ స్టోర్స్, వెబ్సైట్స్ అండ్ మొబైల్ యాప్స్. నెక్స్ట్ వచ్చేసి పర్సనలైజ్డ్ ఎంగేజ్మెంట్ అంటే కస్టమర్ ఒక టేస్టులు ప్రిఫరెన్సెస్ తెలుసుకోవడం. దీనివల్ల ఏమంటారు నెక్స్ట్ వచ్చేసి ఆప్టిమైజ్డ్ ఇన్వెంటరీ అండ్ ఫుల్ఫిల్మెంట్, బ్రాండ్ కన్సిస్టెన్సీ, బిజినెస్ రెసిలెన్స్ అండ్ గ్రోత్. ఇవన్నీ కూడా మెయిన్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి లోపల మ్యాటర్ మీరు ఓన్గా రాయండి, ఒకసారి చూసుకోండి, ఒకసారి చదివితే సింపుల్గానే ఉంది, మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కామర్స్. సో ఇది మెయిన్ ఓమ్ని ఛానల్ అంటేనే ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్గా ఇంటిగ్రేట్ కానీ హౌ ఇట్ ఇంటిగ్రేట్ ఎలా అయినాయి. సో ఇది అనేది ఇది అనమాట ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కామర్స్ వచ్చేసి. ఇందులో సెంట్రలైజ్డ్ సిఆర్ఎం అండ్ ఈఆర్పి సిస్టమ్. దీస్ సిస్టమ్స్ యూనిఫైడ్ కస్టమర్ డేటా, ఇన్వెంటరీ అండ్ ఆర్డర్ హిస్టరీ అక్రాస్ ఆల్ ఛానల్స్, allowing real time synchronization between physical and digital platforms. Next, connected POS systems, point of sale systems in stores are linked with online and to ensure consistent pricing, inventory updates and customer transactions. ఇది నెక్స్ట్ వచ్చేసి క్లిక్ అండ్ కలెక్ట్ సర్వీసెస్. కస్టమర్స్ కెన్ ప్లేస్ ఆర్డర్స్ ఆన్లైన్ అండ్ పిక్ దెమ్ అట్ ఫిజికల్ స్టోర్స్. ఈ రకంగా ఇంటిగ్రేషన్ అంటే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఎలా ఇంటిగ్రేషన్ అయిందంటే మనము ఆన్లైన్గా మనము ఏమంటారు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు, పోయి ఏమంటారు ఆర్డర్ అనేది స్టోర్కి వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు ఆ రకంగా. సో కనెక్టెడ్ పీవైఎస్ సిస్టమ్, సెంట్రలైజ్డ్ సిఆర్ఎం అండ్ ఈఆర్పి సిస్టమ్. సో నెక్స్ట్ వచ్చేసి ఎండ్లెస్ ఏజెల్ టెక్నాలజీ. సో ఇది ఇన్ స్టోర్ వచ్చేసి ఏమంటారు కస్టమర్స్ టు బ్రౌజ్ అండ్ ఆర్డర్ ఆన్లైన్ ప్రోడక్ట్స్ దట్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ స్టోర్. నెక్స్ట్ వచ్చేసి షిప్ ఫ్రమ్ స్టోర్ ఫుల్ఫిల్మెంట్, యూనిఫైడ్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ పాలసీస్ అంటే కస్టమర్స్ కెన్ రిటర్న్ products purchased online at physical store, ensuring a flexible and customer friendly experience. సో ఇవి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కామర్స్. సో ఏం లేదు, ఇవన్నీ కూడా బోత్ ఆఫ్లైన్గా ఇస్తుంది అండ్ ఆన్లైన్గా కూడా చేయొచ్చు. సో సెంట్రలైజ్డ్ సిఆర్ఎం అండ్ ఈఆర్పి సిస్టమ్స్ అంటే దీస్ సిస్టమ్స్ ఏం చేస్తున్నాయంటే కస్టమర్ యొక్క డేటా, ఇన్వెంటరీ, కస్టమర్స్ యొక్క ఆర్డర్స్ హిస్టరీ. సో అదంతా కూడా ఎలా ఉందంటే బోత్ ఫిజికల్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఉంది. సెంట్రలైజ్డ్ అంటే మెయిన్. సో వాళ్ళ డేటా అనేది ఆఫ్లైన్లో ఉంది, ఆన్లైన్లో ఉంది. సో అది సెంట్రలైజ్డ్ సిఆర్ఎం అండ్ ఈఆర్పి సిస్టమ్స్ అంటే కనెక్టెడ్ పిఓఎస్ సిస్టమ్స్ అంటే ఏంది పాయింట్ ఆఫ్ సేల్ సిస్టమ్స్ ఇన్ స్టోర్స్ ఆర్ లింక్డ్ విత్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ టు ఎన్షూర్ కన్సిస్టెంట్ ప్రైజింగ్ ఉంటుంది త్రూ ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా. అది క్లిక్ అండ్ కలెక్ట్ అంటే ఏంది ఆన్లైన్గా ఏమంటారు ప్లేస్ చేయడం, ఫిజికల్గా పోయి కలెక్ట్ చేసుకోవడం. ఎండ్లెస్ ఏజల్ టెక్నాలజీ. సో ఇది వచ్చేసి ఏంటంటే కస్టమర్స్ టు బ్రౌజ్ అండ్ ఆర్డర్ ఆన్లైన్ ప్రోడక్ట్స్ దట్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ స్టోర్. సో ఇవి స్టోర్లో అవైలబుల్ ఉండవు. సో ఓన్లీ ఆన్లైన్లో ఏమంటారు ఇన్ స్టోర్ వచ్చేసి
షిప్ ఫ్రమ్ స్టోర్ ఫుల్ఫిల్మెంట్ అంటే ఫిజికల్ స్టోర్స్ యాక్ట్ యాజ్ లోకల్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ ఫర్ ఆన్లైన్ ఆర్డర్స్. సో యూనిఫైడ్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ పాలసీస్. అండ్ ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అండ్ ఇట్స్ ఎఫెక్టివ్నెస్ ఇన్ ఈ కామర్స్. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటే సో ప్రమోట్ చేస్తారు ప్రోడక్ట్స్ని. సో ఎవరంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఏంది, త్రో సెలబ్రిటీస్ ఎవరైతే ఏమంటారు పాపులారిటీ పర్సన్స్ ఉంటారో వాళ్ళతో అడ్వర్టైజింగ్ చేపిస్తారు. సో అది ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. అది ఈ కామర్స్లో ఎలక్ట్రానికల్గా డిజిటల్గా బయింగ్ అండ్ సెల్లింగ్ చేసే దగ్గర ఎంత ఎఫెక్టివ్నెస్గా పనిచేస్తుంది అనేది ఇది. సో ఇక్కడ మీరు చూడండి, క్వశ్చన్ వచ్చేసి ఎవాల్యుయేట్ ద రోల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ ఈ కామర్స్. సో ఇది ఇందులో చెప్పాను కదా, సో ప్రమోట్ చేస్తారు ప్రోడక్ట్స్ని త్రో సెలబ్రిటీస్ వల్ల ఏమంటారు యూజింగ్ సెలబ్రిటీస్ పాపులారిటీ పర్సన్స్ యూజ్ చేసుకొని అడ్వర్టైజ్మెంట్ అనేది చేస్తారు. సో దీనివల్ల ఏమైపోతుందంటే ఇది మీనింగ్ అదే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ ఈ కామర్స్ అంటే కావాలంటే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి. సో ఇందులో వచ్చేసరికి ఎన్హాన్స్డ్ బ్రాండ్ ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీ. ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తారు, బూస్ట్ బ్రాండ్ ట్రస్ట్. సో ఇది అనమాట. సో వాళ్ళని బట్టి ఏమంటారు, సో ఈజీగా ఏమంటారు మనము బిలీవ్ చేస్తాం. సో ఇన్ఫ్లుయెన్సర్స్ నెక్స్ట్ వచ్చేసి డ్రైవింగ్ పర్చేస్ ఇంటెంట్ అండ్ కన్వర్షన్స్. ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏం చేస్తాము, సో ప్రాక్టికల్గా కస్టమర్ ఏం చేస్తారు, బయ్యింగ్ బిహేవియర్ బై షోకాసింగ్ ప్రోడక్ట్స్. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తారంటే ప్రాక్టికల్గా ప్రోడక్ట్ అనేది ఏమంటారు కస్టమర్లకు చూపిస్తారు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రీల్స్. సో ఈ రకంగా చూపిస్తారనమాట. సో డ్రైవింగ్ పర్చేస్ ఇంటెంట్ అండ్ కన్వర్షన్స్. సో నెక్స్ట్ వచ్చేసి యాంప్లిఫయింగ్ బ్రాండ్ విజిబిలిటీ అండ్ మార్కెట్ రీచ్. సో ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల పార్ట్నర్షిప్ విత్ ఇన్ఫ్లుయెన్సర్స్. సో ఏమంటారు డిజిటల్గా ఎలక్ట్రానికల్గా బిజినెస్ చేసేవాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్తో పార్ట్నర్షిప్ అయితే ఆల్లోస్ బ్రాండ్స్ టు రీచ్ స్పెసిఫిక్ డెమోగ్రఫిక్స్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఆర్ రీజనల్ ఆడియన్సెస్ దట్ వుడ్ నెక్స్ట్ వచ్చేసి దట్ వుడ్ అదర్వైజ్ బీ హార్డ్ టు యాక్సెస్. సో నెక్స్ట్ వచ్చేసి క్రియేటింగ్ యూజర్ జనరేటెడ్ కంటెంట్. సో ఇది ఇన్ఫ్లుయెన్సర్ జనరేటెడ్ కంటెంట్ ఆఫెన్ సర్వ్స్ యాజ్ ఏ హై పర్ఫార్మింగ్ యూజర్ జనరేటెడ్ కంటెంట్ దట్ బ్రాండ్స్ కెన్ యూజ్ అక్రాస్ దేర్ మార్కెటింగ్ ఛానల్స్. నెక్స్ట్ వచ్చేసి బిల్డింగ్ లాంగ్ టర్మ్ కస్టమర్ రిలేషన్షిప్స్ బిహైండ్ ఇమ్మీడియట్ సేల్స్. సో ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తారు, హెల్ప్స్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ విత్ కస్టమర్స్. మెనీ బ్రాండ్స్ నౌ ఆప్ట్ ఫర్ ఆన్గోయింగ్ పార్ట్నర్షిప్ విత్ ఇన్ఫ్లుయెన్సర్స్ టు మెయింటైన్ కన్సిస్టెంట్ మెసేజింగ్ అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఛాలెంజెస్ అండ్ స్ట్రాటజిక్ కన్సిడరేషన్స్. సో వైల్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఆఫర్ న్యూమరస్ బెనిఫిట్స్, సో ఇట్ ఈస్ నాట్ వితౌట్ ఛాలెంజెస్. సో ఓవర్ కమర్షియలైజేషన్ కెన్ లీడ్ టు ఆడియన్స్ డిస్ఎంగేజ్మెంట్. సో ఇది సో ఇవన్నీ కూడా మెయిన్ వచ్చేసి ఏమంటారు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఏంటంటే ఎవరైతే పాపులారిటీ పర్సన్స్ ఉంటారో ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో వాళ్ళతో ఏమంటారు వాళ్ళతో మన ప్రోడక్ట్స్ ప్రమోట్ చేసుకోవడం వలన సో మనకు వచ్చేసి ఏంటంటే మెయిన్ ఛాలెంజెస్ అండ్ స్ట్రాటజిక్ కన్సిడరేషన్స్ ఉంటాయి ఏమంటారు. సో ఇవి నెక్స్ట్ వచ్చేసి బిల్డింగ్ లాంగ్ టర్మ్ కస్టమర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయొచ్చు అండ్ క్రియేట్ యూజర్ జనరేటెడ్ కంటెంట్ అండ్ యాంప్లిఫయింగ్ బ్రాండ్ విజిబిలిటీ అండ్ మార్కెట్ రీచ్ అవుతుంది. సో డ్రైవింగ్ పర్చేస్ ఇంటెంట్ అండ్ కన్వర్షన్స్ అండ్ ఎన్హాన్సింగ్ బ్రాండ్ ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీ. సో ఇవన్నీ కూడా రోల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ ఈ కామర్స్. నైన్త్ క్వశ్చన్ వచ్చేసి కొలాబరేటివ్ కన్జంప్షన్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ అండ్ ఈ గ్లోబల్ బిజినెస్. కొలాబరేటివ్ కన్జంప్షన్ అంటే సో ఇందాక చెప్పినది సేమ్ యాస్టీజ్ ఇది పీర్ టు పీర్ చెప్పాను కదా. సో పీర్ టు పీర్ షేర్ ఎకానమీ చెప్పాను కదా, సేమ్ యాస్టీజ్ అదే క్వశ్చన్ ఇక్కడ చూడండి. పీర్ టు పీర్ షేర్ ఎకానమీ అంటే ఏంటి, సో ఇది అనేది ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఇట్ రిఫర్స్ టు అనేది ఒక ఎకనామిక్ ఏమంటారు మోడల్ దట్ యూజెస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ టు కనెక్ట్ ఇండివిజువల్స్. సో టు ఏం చేస్తారు షేరింగ్ రెంటింగ్ ఇస్తారు. సో హోమ్స్ కార్స్ సో ఇవన్నీ కూడా టు అనదర్ ఇండివిజువల్స్కి సో ఫర్ ఏ ఫీ కోసం ఇస్తారు. సో రాదర్ దాన్ ఓనింగ్ దెమ్ సో అండర్ యూటిలైజర్ అసెట్స్ని ఇస్తారు. సేమ్ కొలాబరేటివ్ కన్జంప్షన్ అంటే కూడా సేమ్ అదే. సో ఇందులో కూడా ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ ఈ గ్లోబల్ బిజినెస్ అంటే డిస్ట్రప్షన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్, రైజ్ ఆఫ్ గ్లోబల్ మైక్రో ఎంటర్ప్రీనర్షిప్. సో అంటే మన యొక్క ఏమంటారు
అండర్ యూటిలైజ్డ్ అసెట్స్ని హోమ్స్ వెహికల్స్ని వాటన్నిటిని ఏమంటారు సో మనం అనేది ఇస్తే రెంట్కి ఇస్తే మనకి ఏమంటారు మనీ జనరేట్ అవుతుంది ఇన్కమ్ జనరేషన్ అవుతుంది ఎక్స్పాన్షన్ ఇంటూ న్యూ మార్కెట్స్ సో ఈ రకంగా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ వల్ల నెక్స్ట్ వచ్చి సస్టైనబుల్ బిజినెస్ ప్రాక్టీసెస్ సో ఇవన్నీ షిఫ్ట్ ఇన్ కన్జ్యూమర్ ప్రిఫరెన్సెస్ సో ఇవన్నీ నెక్స్ట్ వచ్చేసి ప్లాట్ఫామ్ సెంటర్డ్ బ్రాండ్ వాల్యూ ఇవన్నీ కూడా కొలాబరేటివ్ కన్జంప్షన్ సో ఇవన్నీ మీరు ఒకసారి చూడండి హెడ్డింగ్స్ మెయిన్ గుర్తుపెట్టుకోండి అండ్ ఒకసారి మీరు చూడండి ఓన్లీ వన్ లైన్ అన్న మీనింగ్ తెలుసుకోండి సో మీకు యూస్ఫుల్ అవుతుంది ఓన్గా రాయడానికి 10th క్వశ్చన్ వచ్చేసి క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్స్ అండ్ ది రోల్ ఇన్ సపోర్టింగ్ ఈ కామర్స్ వెంచర్స్ సో నేను ఇప్పుడు చెప్పే ప్రతిదీ కూడా మీకు టైం లేకపోవడం వల్ల నేను ఏమంటారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను సో మీకు ఎగ్జామ్ కూడా ఏమంటారు ఇంకా టైం లేదు కాబట్టి మీరు కేవలం ఒక హెడ్డింగ్స్ అనేది చూపించుకుంటూ వెళ్తున్నాను సో మీరు లోపల చదువుకొని మెయిన్ అయితే హెడ్డింగ్స్ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ కండి సో చూడండి వీడియో స్కిప్ చేయకుండా సో ఆ రకంగా మీకు వన్ లైన్ అన్నా కనీసం మీనింగ్ అర్థమైతే ఓన్గా రాయొచ్చు సో కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయను ఒకసారి లోపల చదువుకోండి మీకు అర్థమవుతుంది సో అందుకని మీకు ఏమంటారు హెడ్డింగ్ లోపల మ్యాటర్ కూడా నేను ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేయడం లేదో అవి చూపించడం జరుగుతుంది మీరు చదువుకోండి ఎందుకంటే మీకు ఎగ్జామ్ త్వరగా ఉంది కాబట్టి అప్లోడ్ చేయాలి కాబట్టి నేను త్వరగా ఏమంటారు వీడియో చేస్తున్నాను సో క్రౌడ్ ఫండింగ్ అంటే ఏం లేదు సో ఏమంటారు ఈచ్ పర్సన్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తారు సమ్ పోర్షన్ ఆఫ్ మనీ అది క్రౌడ్ ఫండింగ్ అంటే సో అంటే అర్థమైంది ఈచ్ పర్సన్ అంటే క్రౌడ్ అంటేనేది నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనమాట సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనేది ఫండ్ అనేది ఏమంటారు వాళ్ళ దగ్గర ఉండేది అనేది ప్రొవైడ్ చేస్తారు అదే క్రౌడ్ ఫండింగ్ అంటే ఇక్కడ చూడండి అనలైజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్రౌడ్ ఫండింగ్ అండ్ ఇట్స్ రోల్ ఇన్ ఈ కామర్స్ సో ఇక్కడ చూడండి డొనేషన్ బేస్డ్గా ఈచ్ పర్సన్ సపోర్టింగ్ కాంట్రిబ్యూట్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్ సో ఈ రకంగా క్రౌడ్ ఫండింగ్ రివార్డ్ బేస్డ్ ఈక్విటీ బేస్డ్ అంటే ఏంది ఫండర్స్ ఇన్వెస్ట్ మనీ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ఏ షేర్ ఇన్ ద సో ఈ రకంగా అనేది సమ్ పోర్షన్ ఆఫ్ మనీ అనేది మనం ఏం చేస్తాం కాంట్రిబ్యూట్ చేస్తాం వితౌట్ ఎక్స్పెక్టింగ్ రిటర్న్ మళ్ళీ విత్ ఎక్స్పెక్టింగ్ రిటర్న్ ఈక్విటీ బేస్డ్ అంటే హై రిస్క్ హై రిటర్న్ సో ఈ రకంగా క్రౌడ్ ఫండింగ్ అంటే మెయిన్ అదే మీనింగ్ గుర్తుపెట్టుకోండి అంటే మనం మనీ కాంట్రిబ్యూట్ చేస్తాం విత్ ఎక్స్పెక్టింగ్ రిటర్న్ ఆర్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ అదే క్రౌడ్ ఫండింగ్ అంటే మెయిన్ సో మీనింగ్ కూడా అదే సింపుల్గా ఇందులో రోల్ ఏంటంటే ఇనీషియల్ మార్కెట్ అనేది మొబిలైజ్ అవుతుంది అంటే మార్కెట్ అనేది మెయిన్ అనేది కొంచెం కలెక్ట్ అవుతుంది ఇనీషియల్గా కొంచెం యూజ్ అవుతుంది స్టార్టప్ క్యాపిటల్స్కి సో నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ వ్యాలిడేషన్ అండ్ ప్రీ సేల్స్కి సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బ్రాండ్ బిల్డింగ్ అండ్ విజిబిలిటీకి క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్స్ నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ ఎంగేజ్మెంట్ అండ్ కమ్యూనిటీ బిల్డింగ్ సో కస్టమర్స్ టు పార్టిసిపేట్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎందుకంటే కాంట్రిబ్యూట్ చేస్తారు కదా స్మాల్ అమౌంట్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఏంటంటే యాక్సెస్ టు గ్లోబల్ మార్కెట్స్ యాక్సెస్ చేయొచ్చు టు అట్రాక్ట్ కాంట్రిబ్యూటర్స్ ఫ్రమ్ ఆల్ బిజినెసెస్ నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్నేటివ్ టు ట్రెడిషనల్ ఫండింగ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్ట్రాటజీస్ ఫర్ బిల్డింగ్ అండ్ మేనేజింగ్ ఆన్లైన్ కమ్యూనిటీస్ టు డ్రైవ్ కస్టమర్స్ యొక్క లాయల్టీ సో కస్టమర్ ఇది వచ్చేసి స్ట్రాటజీస్ ఫర్ బిల్డింగ్ అండ్ మేనేజింగ్ ఆన్లైన్ ఏమంటారు కమ్యూనిటీస్ టు డ్రైవ్ ఏమంటారు కస్టమర్స్ యొక్క లాయల్టీ సో ఆన్లైన్ కమ్యూనిటీస్ అంటే మెయిన్ వచ్చేసి ఏంది సో ఇక్కడ చూడండి స్ట్రాటజీస్ ఫర్ బిల్డింగ్ అండ్ మెయింటైనింగ్ ఆన్లైన్ కమ్యూనిటీస్ టు డ్రైవ్ కస్టమర్ లాయల్టీ సో ఇక్కడ వచ్చేసి మెయిన్ ఆన్లైన్ కమ్యూనిటీ మీన్స్ డిజిటల్ కనెక్టెడ్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ హూ ఇంటరాక్ట్ బేస్డ్ ఆన్ అంటే ఆన్లైన్ కమ్యూనిటీ అంటే ఏంది సో గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కనెక్ట్ అవుతారు వాళ్ళ యొక్క ఏమంటారు ఒపీనియన్స్ గోల్స్ సో అవన్నీ కూడా ఏమంటారు వాటి అన్నిటిని ఏమంటారు కమ్యూనికేషన్ చేస్తారు దీనివల్ల ఏమైపోతుంది కస్టమర్ యొక్క సపోర్ట్ అండ్ ఫీడ్బ్యాక్ సో ఇవన్నీ కూడా ఈ ఆన్లైన్ కమ్యూనిటీస్ వల్ల తెలుస్తాయి ఇక్కడ వచ్చేసి స్ట్రాటజీస్ ఫర్ బిల్డింగ్ ఆన్లైన్ కమ్యూనిటీస్ సో ఏ స్ట్రాటజీస్ ఆన్లైన్ కమ్యూనిటీస్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్స్ వాళ్ళ యొక్క ఏమంటారు ఏవో ఒకటి షేర్ చేసుకుంటారు సో కమ్యూనికేషన్ ఉంటుంది ఆన్లైన్ కమ్యూనిటీస్ అంటే సో స్ట్రాటజీస్ ఫర్ బిల్డింగ్ ఏమంటారు ఆన్లైన్ కమ్యూనిటీస్ వచ్చేసరికి ఆర్గనైజేషన్ టు డిప్లిమెంట్ ద ఫాలోయింగ్ స్ట్రాటజిక్ అప్రోచెస్ టు బిల్డ్ ఆన్లైన్ కమ్యూనిటీస్ ఫస్ట్ ఐడెంటిఫై కమ్యూనిటీ పర్పస్ అండ్ ఆడియన్సెస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చూస్ ద రైట్ ప్లాట్ఫామ్ డిజైన్ యూజర్ సెంట్రిక్ ఫీచర్స్ డిజైన్ చేయాలి డెవలప్ ఏ కంటెంట్ స్ట్రాటజీ అండ్ అపాయింట్ కమ్యూనిటీ మోడరేటర్స్ ఆర్ మేనేజర్స్ ఇవన్నీ కూడా స్ట్రాటజీస్
ఒకసారి మీరు చూసుకొని ఫర్ బిల్డింగ్ ఆన్లైన్ కమ్యూనిటీ బిల్డ్ చేయాలంటే స్ట్రాటజీస్ ఇవన్నీ. సో దీనివల్ల వాళ్ళ యొక్క ఏమంటారు ఆన్లైన్ కమ్యూనిటీ బిల్డ్ చేయడం వల్ల మనకి ఎందుకు యూజ్ అయితే కంపెనీకి ఎందుకు యూజ్ అంటే సో కంపెనీ యొక్క ఏమంటారు కస్టమర్స్కి యొక్క టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ కంపెనీకి తెలుస్తాయి కాబట్టి సో అందుకు తగిన ప్రోడక్ట్స్ అనేది ఏమంటారు కంపెనీ అనేది ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. సో అందుకు అవి ఇక్కడ స్ట్రాటజీస్ ఫర్ మేనేజింగ్ ఆన్లైన్ కమ్యూనిటీస్ని ఎలా మేనేజ్ చేయాలంటే ఫాస్టర్ మెంబర్ పార్టిసిపేషన్ ఫస్ట్ వన్ ఎంకరేజ్ యూజర్ ఏదైతే జనరేటెడ్ కంటెంట్ అంటే ఈ యూజర్కి ఏదైతే కంటెంట్ అవసరమో సో ఆ కంటెంట్ అనేది మనం జనరేట్ చేయాలి. నెక్స్ట్ వచ్చి బిల్డ్ ఎమోషనల్ కనెక్షన్స్ ఫ్రమ్ ఎంప్లాయీస్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి మానిటర్ కమ్యూనిటీ హెల్త్ మెట్రిక్స్ రెస్పాండ్ అండ్ అడాప్ట్. సో ఇవన్నీ కూడా మెయిన్ వచ్చేసి స్ట్రాటజీస్ ఫర్ మేనేజింగ్ ఆన్లైన్ కమ్యూనిటీస్. ఇవి వచ్చేసి ఏంది స్ట్రాటజీస్ ఫర్ బిల్డింగ్ ఆన్లైన్ కమ్యూనిటీస్. సో క్వశ్చన్ అదే స్ట్రాటజీస్ ఫర్ బిల్డింగ్ అండ్ మెయింటైనింగ్ ఆన్లైన్ కమ్యూనిటీస్ టు డ్రైవ్ కస్టమర్ లాయల్టీ. క్వశ్చన్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్ సెలెక్షన్ అండ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ ఫర్ ఎఫెక్టివ్ డిజిటల్ మార్కెటింగ్. సో డిజిటల్గా ఏమంటారు మన ప్రోడక్ట్స్ని ఏమంటారు ప్రమోట్ చేసుకోవాలన్నా మన ప్రోడక్ట్స్ని ఏమంటారు అడ్వర్టైజింగ్ చేసుకోవాలంటే సో ఇన్ఫ్లుయెన్సర్ అనేది సో ఏమంటారు మోస్ట్ పాపులారిటీ పర్సన్స్ని సో మోస్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సన్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో వీళ్ళు ఏమంటారు ఈ పర్సన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు మన ప్రోడక్ట్స్ ఏమంటారు బై చేసేందుకు. సో మెయిన్ ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఇన్ఫ్లుయెన్సర్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అది సెలెక్షన్ స్ట్రాటజీస్ ఫర్ ఎఫెక్టివ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ ఫర్ ఎఫెక్టివ్ డిజిటల్ మార్కెటింగ్. సో ఇన్ఫ్లుయెన్సర్ని అంటే ఒక ఏమంటారు ఒక పర్సన్ని ఒక పాపులారిటీ పర్సన్ని ఒక సెలబ్రిటీని మనం ఎలా సెలెక్షన్ చేసుకుంటామంటే త్రూ ఆడియన్స్ అనాలిసిస్ని బట్టి సో మనము సెలెక్షన్ చేసుకుంటాం. వాళ్ళ యొక్క ఏమంటారు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఆ ఇన్ఫ్లుయెన్సర్కి ఫాలోవర్స్ ఉన్నారా సో దాన్ని బట్టే కదా సో ఎక్కువ మందికి ఆ ఇన్ఫ్లుయెన్సర్ తెలిసి ఉంటే సో దానివల్ల కూడా ఏమంటారు సో మనకు ఏమంటారు అడ్వర్టైజింగ్కి యూజ్ అవుతుంది కదా మన ప్రోడక్ట్స్. నెక్స్ట్ నీచే ఏమంటారు రిలవెన్స్ అండ్ నీచే మ్యాచింగ్ ఇది కూడా ఇట్ ఈస్ క్రిటికల్ టు చూస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆపరేటింగ్ విత్ ఇన్ ద బ్రాండ్ ఇండస్ట్రీ నీచే. నెక్స్ట్ వచ్చేసి ఎంగేజ్మెంట్ మెట్రిక్స్ ఎవాల్యుయేషన్. సో బిహైండ్ ఫాలోయర్ కౌంట్ brands must access engagement rates including likes shares comments. సో ఇవన్నీ కూడా టు ఎవాల్యుయేట్ ద ట్రూ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద క్రియేటర్. సో ఇది నెక్స్ట్ వచ్చేసి అంటే ఇవి కూడా ఎవాల్యుయేషన్ చేస్తారు. సో ఎందుకంటే ట్రూ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద క్రియేటర్. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ప్లాట్ఫామ్ కంపాటబిలిటీ. సో ఇది అంటే ద చూసిన ఇన్ఫ్లుయెన్స్ అంటే మనము ఎవరిని సెలెక్షన్ చేసుకుంటాం ఆ పర్సన్ అనేది మస్ట్ బి యాక్టివ్ ఆన్ ప్లాట్ఫామ్స్ వేర్ ద టార్గెట్ ఆడియన్స్ స్పెండ్స్ టైమ్. సో ఇది నెక్స్ట్ వచ్చేసి పాస్ట్ బ్రాండ్ ఏమంటారు ప్రీవియస్గా ఏమంటారు సో వాళ్ళు ఏమంటారు ఏదన్నా ఏమంటారు ప్రమోట్ చేసినారు ప్రోడక్ట్స్ పార్ట్నర్షిప్ విత్ ఏమంటారు అదర్ ప్రోడక్ట్స్ ఏమన్నా. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్. సో ఇక్కడ వన్స్ ఒకసారి ఇన్ఫ్లుయెన్సర్ని మనం సెలెక్ట్ చేసుకున్నాక సిస్టమాటిక్ మేనేజ్మెంట్ ఎన్ష్యూర్స్ లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ సక్సెస్. సో వాళ్ళతో లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ అనేది సక్సెస్ అనేది సో ఇది బ్రాండ్ ఇంటిగ్రిటీ సో ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్. సో ఒకసారి మనం ఇన్ఫ్లుయెన్స్ సెలెక్ట్ చేసుకున్నాక సిస్టమాటిక్గా మనం మేనేజ్మెంట్ చేయాలి. దానివల్ల లాంగ్ టర్మ్గా సో వాళ్ళతో అనేది మనము మన ప్రోడక్ట్స్ అనేది ఏమంటారు ప్రమోట్ చేయగలుగుతాము. సో క్లియర్ కమ్యూనికేషన్ ఆఫ్ కంపెనీ గోల్. సో మనం ఎందుకోసం ప్రమోట్ చేస్తున్నాం ఎందుకోసం మనం అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాం సో క్లియర్ కమ్యూనికేషన్ ఉండాలి. సో ఆబ్జెక్టివ్ ఏంది బ్రాండ్ యొక్క ఆబ్జెక్టివ్ సో అదనేది ఇన్ఫ్లుయెన్సర్కి హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసింది కంటెంట్ గైడ్ లైన్స్ అండ్ బ్రాండ్ మెసేజింగ్. సో మన యొక్క బ్రాండ్ యొక్క మెసేజింగ్ అనేది సో వైల్ మెయింటైనింగ్ క్రియేటివ్ ఫ్రీడమ్. సో బిజినెసెస్ షుడ్ ప్రొవైడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ విత్ కీ బ్రాండ్ మెసేజెస్. నెక్స్ట్ వచ్చేసి రిలేషన్షిప్ బిల్డింగ్ అండ్ పర్ఫార్మెన్స్ మానిటర్ అండ్ ఫీడ్బ్యాక్ ఇది కూడా మెయిన్. నెక్స్ట్ వచ్చేసి కాంప్లయన్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఉండాలి. సో ఇది నెక్స్ట్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఏమంటారు స్పాన్సర్షిప్ డిస్క్లోజర్ టు మెయింటైన్ కస్టమర్ ట్రస్ట్. సో ట్రాన్స్పరెన్సీ పర్ఫార్మెన్స్ మానిటరింగ్ అండ్ ఫీడ్బ్యాక్ రిలేషన్షిప్ బిల్డింగ్. సో కంటెంట్ గైడ్లైన్స్ అండ్ బ్రాండ్ మెసేజింగ్ అనేది సో ఇన్ఫ్లుయెన్సర్కి చెప్పాలి. ఇన్ఫ్లుయెన్సర్ అనేది మెయిన్ వచ్చేసి ప్రొవైడ్ చేయాలి. బిజినెసెస్ షుడ్ ప్రొవైడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ విత్ కీ బ్రాండ్ మెసేజెస్ వాల్యూస్ అండ్ కంటెంట్ ఫార్మాట్ టు ఫాలో. సో క్లియర్ కమ్యూనికేషన్ ఆఫ్ కంపెనీ గోల్స్. సో ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్సర్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్. అండ్ ఇక్కడ వచ్చేసి
ఇన్ఫ్లుయెన్సర్ సెలక్షన్ స్ట్రాటజీస్ అండ్ ఇవి వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్. సో ఒకసారి ఇవన్నీ కూడా మీరు నాకు టైం లేకపోవడం వల్ల ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, కానీ ఒకసారి మీరు చదవండి, ఈజీగానే ఉంటుంది, అర్థమవుతుంది. మెయిన్ హెడ్డింగ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. సో లోపల మీరు మ్యాటర్ అనేది ఒకసారి మీరు చదివి ఓన్గా కూడా రాయొచ్చు. అండ్ మీకు ఈ వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.